రంగ సాయి నాటక సంఘ వ్యవస్థాపకుని. మరి విఎస్ఎఫ్ఎం వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ 2018లో ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం ఉన్నటువంటి ఔత్సాహిక అటు నటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, అప్కమింగ్ ప్రొడ్యూసర్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్థ ఎల్ఆర్జీ యొక్క నేతృత్వంలో జరుగుతుంది. అది ఇప్పుడు ఆగస్టు 1, 2, 3 ఈ 3 తేదీల్లో ఒక మంచి వర్క్షాప్ అనేది, అంటే ఔత్సాహికంగా ఈ యొక్క నటనలోకి రావాలనుకునే వారికి మంచి మంచి మాస్టర్ల చేత ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి 500 రూపాయలు ఫీజు అన్నారు. అదేమీ కాదు, 3 రోజులు భోజనం పెట్టాలి, అట్లాగే సర్టిఫికెట్లు ఇవన్నీ ఇవ్వాలని వాళ్ళు భావించారు. తప్పకుండా ఇది మంచి వర్క్షాప్ అవుతుందండి. ఈ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అట్లాగే మీడియా పరంగా మీడియా మిత్రులందరూ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విశాఖపట్నం అనేది మనకి రానున్న కాలంలో ఈ సినిమా పరిశ్రమకు తాలూకా ఒక ప్రత్యేకమైన హబ్గా తయారవ్వాలండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కానివ్వండి, ఏమైనా సరే పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక సాంస్కృతిక రాజధాని, సినిమా రాజధానిగా కూడా తయారు చేసే అంశంగా పెద్దలందరూ కూడా ముందుకు రావాలని, ముఖ్యంగా మీడియా పరంగా కూడా నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వర్క్షాప్లో నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి వర్క్షాప్కి వచ్చే మన ఆనందంతో వాళ్ళు తిరిగి వెళ్తారని కోరుకుంటూ సెలవు. షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ కార్యదర్శిని ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, వచ్చే నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిల్మ్ యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని ఇచ్చారని ఉద్దేశించి ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ కార్యక్రమం వివరాలు 1, 2, 3వ తారీఖు జరిగే కార్యక్రమాలకి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు ఎఫ్ఎం బాబాయ్ గారు, అదేవిధంగా విజయనగర కళాకారు అయినటువంటి గద్దె వరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు. రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఇద్దరు ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. అయితే 3 రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి నటనపైన ప్రాథమిక అంశాలు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక 500 పెట్టి 3 రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ 500లోనే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే కళాకారులు అందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి, ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడుతున్న ఆర్థిక ప్రాబ్లమ్స్లో అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది. ఈ 3 రోజులు వచ్చి నగరంలో ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ద్వారా జనాలకు విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? నటుడికి కావాల్సిన ప్రాథమిక అన్ని అంశాలు, ఉదాహరణకి నవరసాలు అయినటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మోడ్యులేషన్ కానీ, ఇలా చెప్పుకున్నప్పుడు ఏవైతే ప్రధాన అంశాలు ఉంటాయో దాదాపు 16 అంశాలని ఒక్కొక్క రోజు 4 టీచర్స్ 4 సెక్షన్గా డివైడ్ చేసి ఒక్కొక్క రోజు మొత్తం 3 రోజులు కూడా కవర్ చేయడం జరుగుతుంది. చివరి రోజులో వాళ్ళు నేర్చుకున్న దాని మీద వర్క్షాప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. నా పేరు దండు నాగేశ్వరరావు, గుడిజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి. నిరంతరం కూడా కళాకారులకి ఏదో రూపంలో వాళ్ళకి నటన మీద ప్రదర్శన అవకాశాలు కల్పించే బాధ్యతలో మా సంస్థ నడుస్తుంది. దానిలోనే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారి నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 1, 2, 3వ తేదీల్లో షార్ట్ ఫిల్మ్ సంబంధించి వర్క్షాప్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ వర్క్షాప్కి గతంలో జరిగిన వర్క్షాప్కి చాలా తేడా మీరు చూడబోతాం. ఎందుకంటే ఇక్కడ నిష్ఠాతులైనటువంటి పెద్దవారి చేత క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. ఉదాహరణగా బాబీ వర్ధన్ గారు, ఎక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ థియేటర్ ఆర్ట్స్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్. 2 మేఘల శశిభూషణ స్వామి గారు, థియేటర్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ. వీళ్ళే కాకుండా విజయనగరం నుంచి గద్దె వరప్రసాద్ గారు, ప్రముఖ రంగస్థల నటులు, సినీ నటులు, అలాగే ఎఫ్ఎం బాబా గారు అందరికీ సుపరిచితులు. వాళ్ళు కూడా సీనియర్ నటులు, దర్శకులు. అలాగే వీళ్ళంతా కూడా కేవలం నటన మీదే కాకుండా, దర్శకత్వం మీదే కాకుండా
ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నాటక పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా, ముఖ్యంగా నంది నాటకోత్సవాల్లో కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి ఈరోజు వర్క్షాపులు జరిగినట్టయితే ఈ కళాకారులు నేర్చుకుంటుంటే కళాకారులకి మేలు జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక నటులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి టీవీ, సినిమా ఈ 2 రంగాలు కూడా ప్రముఖంగా పెరుగుతున్నాయి. వీటిలో ఈ కళాకారులకి ఈ ద్వారా ఇలాంటి శిక్షణ ద్వారా రేపు షార్ట్ ఫిల్మ్లో కానీ ద్వారా కింద నుంచి కూడా సినిమాల్లో కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. దానికి సంబంధించిన సబ్జెక్టులు ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్, మాడ్యులేషన్, నటన, మూమెంట్, ఫ్రేమ్ డివిజన్, ఫ్రేమ్లో ఉండి ఎలాగా మనం కదలకుండా ఉన్నటువంటి సంబంధించి ఆ కెమెరాకి సంబంధించి ఏ విధంగా మనం డైలాగ్ చెప్పాలి. నాటకానికి, టీవీలకి, షార్ట్ ఫిల్మ్లకి, సినిమాలకి తేడాలు ఉంటాయి. నాటకంలో అయితే మూమెంట్, ఓవర్ మూమెంట్ వేసుకోవాలి. సినిమా టీవీలో కానీ సినిమాలో అయితే కెమెరాకి సంబంధించినటువంటి ఆ ఫ్రేమ్లోనే ఆ డైలాగ్ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ముఖం కదలకుండా ఇలాంటి అనేటువంటి టెక్నికల్ అన్నీ కూడా అన్నీ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఈ డైరెక్ట్ ఈ యొక్క సెక్షన్లో వీళ్ళు పెరగడానికి అవకాశం ఉంటే ముఖ్యంగా వాళ్ళు రావాలి. ఈ రావడానికి కూడా మీ అందరూ మీడియా ద్వారా ఇది ప్రచారం ఎక్కువ జరిగినైతే ఎక్కువ కళాకారులు వచ్చి తద్వారా ఈ శిక్షణ జయప్రదం చేయడానికి, ఆ విధంగా వాళ్ళు కూడా మెరుగులు తెలుసుకోవడానికి మీ అందరూ కూడా మీ మీడియా ద్వారా ప్రచారం చేస్తారని సెలవు తీసుకుంటాం.